ఆమేన్. Jesus writes in John chapter 16. యేసయ్య యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఓ మాట చెప్పారు. In verse 33 we read, these things I have spoken to you so that in me you will have peace. In the world you have tribulation. But take courage, I have overcome the world. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. Amen. ఆమేన్. What is Jesus saying? యేసయ్య ఏమని చెప్తున్నారు? He's not talking about a philosophy that can be it's difficult to attain. మనమేదో సాధించలేని కష్టమైన తత్వాన్ని బోధించట్లేదు ఇక్కడ. What's he saying? ఏమంటున్నాడు? In this world you will have persecution. ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుందనే చెప్పారు. Amen. ఆమేన్. He said that I have overcome the world. అయితే శ్రమ కలిగిద్దిలే గాని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే మీ రక్షకుడనైన నేను లోకమును జయించి ఉన్నాను. I came to planet Earth as a baby. I lived here for 33.5 years. I faced all the challenges that every mankind face in this world. నేను ఈ లోకములో ఓ పసిబాలునిగా పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి ఈ లోకములో మానవులు ఎదుర్కొనేటువంటి శోధనలు శ్రమలు అన్నిటినీ నేను జయించాను అని చెప్తున్నారు. And yes, I know it's how difficult it is. వీటిని ఎదుర్కోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. But I have overcome that. అయితే మీరు గుర్తుపెట్టుకోవలసిన మాట ఏంటంటే వాటన్నిటిని నేను జయించి ఉన్నాను. And if I can do it, you too can do it also. నేను జయించగలిగితే మీరు కూడా జయించగలరు. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In Bible college, when when the professor was teaching us, Jesus went through all the challenges that humankind has going through. ఓ బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ గారు చెప్తున్నాడు, మనుషులందరూ అనుభవించే కష్టాల్ని యేసయ్య అనుభవించాడు అని చెప్పాడండి. And one smart Alex student lifted up his hand. He said, ఒక స్టూడెంట్ చెయ్యెత్తి అయ్యగారు ఒక మాట అన్నాడు. Jesus did not get married, so he does not know the problem that he is having with his mother-in-law and his father-in-law. ఏంటి బాబు చెప్పు నీ గొడవ అంటే, యేసయ్య పెళ్లి చేసుకోలేదు అయ్యగారు, భార్యతో తంటాలు, అత్తగారితో తంటాలు, మామగారితో తంటాలు ఏమి అనుభవించలేదులే యేసయ్య అంటున్నాడు ఆయన. Amen. ఆమేన్. No, but he knew all the problems of mother-in-law, daughter-in-law, or wife and everything. అది నవ్వుకోటానికి బాగుందలే గాని ఆయన మనుష్యులు ఎదుర్కొనేటువంటి ప్రతి విధమైన శ్రమను శోధనను ఆయన అనుభవించాడు. Amen. Hallelujah. Hallelujah. So he knows, he understands your problem. కాబట్టి ఆయన మీ సమస్యను అర్థం చేసుకోగలడు. He knows how to help you. మీకు ఎలా సహాయపడాలో దేవునికి తెలుసు. Amen. It's not something philosophy or theology, that Jesus is speaking. యేసయ్య మనతో మాట్లాడుతుంది ఏ తత్వశాస్త్రమో లేకపోతే మనకి మింగుడు పడనంత గొప్ప తత్వాన్నో చెప్పట్లేదు ఇక్కడ. No. He's talking what every normal human being all over the world are facing. ప్రపంచములో మానవులైన వారందరూ అనుభవించే దాని గురించే యేసయ్య మాట్లాడాడు ఇక్కడ. ఆమేన్. He's saying you will have tribulation. ఏమని చెప్పాడు? లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఆమేన్. Every year when we start a new year, and also especially when people are getting married, we say blessed happy new year and a prosperous new year, and also for the young blood, may God bless you with all the blessings from heaven. మరి క్రొత్త సంవత్సరం రాగానే ఏమంటామో, విష్ యు ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, ప్రాస్పరస్ న్యూ ఇయర్, సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా, అభివృద్ధి చెందాలి. కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్, పుట్టినరోజు అయితే వాళ్ళకి కూడా రకరకాలుగా చెప్తూ ఉంటాం. Praise God for that. దేవునికి స్తోత్రం. But that the wishes are very good. అవన్నీ మనం ఆశిస్తాం, మీకు సంవత్సరం ఇలాగుంటే బాగుండని, మంచిదే అలా అనుకోవటం తప్పేం కాదు. I'm not saying that you should not wish people like that. ప్రజలకి అలా చెప్పకూడదని నేను అంటలేదులేండి. But at the same time, అదే సమయంలో we need to understand, we need to prepare them that we are going to have persecution. మనము అర్థం చేసుకోవలసిన విషయం, ఎదుటి వారికి చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో బ్రతికినంత కాలం ఏదో నొప్పి, బాధ, శ్రమ, కష్టం కలుగుతూనే ఉంటది. ఆమేన్. Jesus Paul to write to spiritual son Timothy. పౌలు కూడా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఇలా రాస్తున్నాడు. 2 Timothy chapter 3. ఆయన రాసిన 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు. 2 Timothy chapter 3 verse 12. Indeed, all who desire to live a godly life, godly in Christ, will be persecuted. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. Amen. ఆమేన్. Please underline this verse in your Bible. ఆ మాట కింద మీ బైబిల్లో వేళ గీత కొట్టకపోతే ఇప్పుడైనా గీత గీసుకోండి. What is Paul teaching us? పౌలు గారు ఏమని నేర్పిస్తున్నాడు? If anyone who want to live a godly life, ఎవరైనా
భక్తితో బ్రతకాలి అనుకుంటే you will be persecuted. వారు హింస పొందుతారు అని చెప్తున్నాడు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే in life, if you are able to say that I don't have any challenges, I don't have any problems, జీవితంలో ఒకవేళ నాకు ఏ కష్టం లేదండి, ఏ ఇబ్బంది లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, maybe you're deceiving yourselves. Definitely you're living the way of the world, and yes, you will have challenges. దాని అర్థం ఏంటంటే ఓవేళ నిజంగా నిన్ను నీవే మోసం చేసుకుంటూ నిజమైన సద్భక్తి లేదేమో అని ఇక్కడ చెప్పకనే అర్థం అవుతుంది. Amen. ఆమేన్. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే you're compromising with the world if you're saying that you don't have any problem. నీకు ఏ సమస్య లేదు అని చెబితే నీవు లోకముతో రాజీ పడిపోతున్నావు కాబట్టి నీకు ఏ కష్టం లేదు. Amen. ఆమేన్. So the point I'm trying to say, but Paul is teaching here is if you have decided to make a godly life, you will definitely have problems. సరే, పౌలు గారు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో నీవు బ్రతకను ఉద్దేశించినట్లయితే నీకు హింస అనేది కలుగుతుంది. Amen. ఆమేన్. When is he saying it? ఎప్పుడు చెప్తున్నాడండి మాట? But in the previous verse, the previous chapter, ముందు అధ్యాయంలో ముందు వచనాల్లో ఏమంటున్నాడంటే, chapter 2 verse 3 we read, అంటే 2వ అధ్యాయం 3వ వచనములో ఇలా చెప్తున్నాడు, suffer hardship with me as a good soldier of Christ. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. Amen. ఆమేన్. He's encouraging his spiritual son Timothy. తన ఆత్మకుమారుడైన తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు పౌలు గారు ఇక్కడ. God is speaking to the believers in Guntur. గుంటూరులో ఉన్న విశ్వాసులమైన మనతో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు. Yes, you're going to have challenges, but I want to encourage you. You need to endure, you need to suffer the problem, the persecution that you're going through. ఏమనగా ఆయన ప్రోత్సహిస్తున్నది, అవును ఈ లోకంలో శ్రమ కలుగుతుంది కానీ మీరు వాటిని సహించుకోవాలి. You have to endure hardship. మీరు కష్టములను భరించాలి, సహించాలి. Amen. ఆమేన్. Never feel that you will not have any problems. ఏ సమస్యలు ఉండవో రావు అని అనుకోవద్దు. Amen. ఆమేన్. There was an experiment done. ఒక చిన్న పరిశోధన చేశారు. They took 2 teakwood trees. 2 టేకు చెట్లను తీసుకొని, One they put it in the ground, another they put it in an enclosure where the wind or anything will not come and disturb the plant. ఒకటేమో మైదాన ప్రాంతంలో నాటారు మొక్కని, ఇంకొకటేమో గాలి ఎక్కువగా తగలనటువంటి చోట ఇంకో చెట్టును నాటారు. And after 20 years they examined the tested the hardness of the tree. 20 సంవత్సరాలు వాటిని అలా వదిలేశారు, బాగా పెరిగి పెద్దయ్యాయి. ఆ చెట్టు కాండము యొక్క మందం లేకపోతే దాని యొక్క పదును ఎలా ఉందా అని చెప్పి ఎంత గట్టిగా ఉందని పరీక్ష చేశారు. The tree that was in the ground was strong, whereas the tree that is growing up in the same enclosure was weak because it did not have any resistance. బయట మైదానంలో వేసిన చెట్టేమో అది బాగా బలంగా పెరిగింది, కానీ 4 గోడల మధ్యలో గాలి తగలకుండా ఉన్న చెట్టు కూడా పెరిగింది, కానీ దాని కాండము గట్టిగా అవ్వలేదు, పదునెక్కలేదు. ఎందుకంటే అది గాలి చేత ఇటు అటు కొట్టబడలేదు. Amen. Amen. Because the one in the open air, because the wind has been moving it here and there, it was oscillating in every direction and it built up the wood is strong. మైదానంలో ఉన్న చెట్టేమో గాలికి ఇటు అటు 4 దిశల చుట్టూరు కొట్టబడింది కాబట్టి దాని మొద్దు బాగా గట్టి పడిపోయింది. Amen. Amen. A good example, another example I want to share to you. ఇంకో ఉదాహరణ కూడా మీకు చెప్తాను అర్థం అవడం కోసం. Few years ago we had corona. కొన్ని సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. Do you know how many who were the most people who were affected by corona? మరి కరోనాకి ఎక్కువగా బలైపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? People who are living in air conditioned rooms or living a comfortable lifestyle. ఏసీలో ఉన్నవాళ్ళు, అలాగే చక్కగా సౌఖ్యాలన్నీ కూడా పెట్టుకొని వాటిలోనే ఉండేవాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడ్డారు కరోనాకి. The people who were looking after the cattle, working in the field, sweating out in the field, growing crops and agriculture, they lived a healthy life. పశువులు మేపుకునే వాళ్ళు, పొలాల్లో పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, ఎండలో తిరిగే వాళ్ళు, చెమట వచ్చే వాళ్ళు, వాళ్ళనేమో అది పెద్దగా ఇబ్బంది పెట్టలేదండి. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే, yes, when we are in the working out and sweating out and facing the challenges, that will build our character. అవును, మనము శ్రమను ఎదుర్కొన్నప్పుడు, కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే మనము కూడా బలవంతులుగా మారుతాము, మన గుణశీలాలు కూడా పెంపొందించబడతాయి. ఆమేన్.
That's why Paul is saying, suffer hardship with me as a good soldier of Christ Jesus. అందుకే పౌలు గారు తిమోతిని ఏమని ప్రోత్సహిస్తున్నాడంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు తిమోతి. Amen. ఆమేన్. And the second example he gives us in verse 5. అది మొదటి ఉదాహరణ. రెండో ఉదాహరణ 5వ వచనంలో చెప్తున్నాడు. Also, if anyone competes as an athlete, he does not win the prize unless he competes according to the rules. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. Amen. ఆమేన్. What is Paul teaching us? పౌలు గారు ఏమని చెప్తున్నాడండి? Just because you are a born again spiritual member of a local church does not mean that you'll inherit heaven. నీవు రక్షణ పొందావు, ఓ సంఘానికి సభ్యునిగా సభ్యురాలిగా వెళుతూ హాజరవుతున్నంత మాత్రాన నువ్వేమి పరలోకానికి వెళ్ళిపోవు తినగా. Bible, Paul is teaching us. పౌలు గారు నేర్పిస్తున్నాడు. We need to live the life that God expects us to live. దేవుడు మన నుండి ఆశించే జీవితాన్ని మనం జీవించాలి. Amen. Amen. Not saying that yes, it's, I'm changing my religion. No. You need to change your lifestyle. అంతేగాని ఏదో మతం ఏదో మారిపోయి ఇంకోటి ఏదో అనుకోవటం కాదు. అసలు మన జీవన విధానం, మన మతి మారాలి. Amen. We need to live the life that Jesus lived. యేసయ్య కోరిన జీవితం జీవించాలి. Only then you'll be successful. అప్పుడు మాత్రమే మనము విశ్వాస జీవితంలో విజయవంతం అవ్వగలుగుతాం. ఆమేన్. Well, Paul is giving us an example of an athlete. పౌలు గారు ఇక్కడ ఒక పరుగు పందెంలో పాలు పొందేటువంటి వాని గురించిన ఉదాహరణ చెప్పాడు. Yes, a good example in our life, in our generation is Sachin Tendulkar. మన జీవితాల్లో, మన తరంలో మనందరం ఎరిగినటువంటి ఓ ఆటగాడు ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. Well, he is considered as the god of cricket. ఆయన ఏమంటారంటే క్రికెట్ కే దేవుడు అని చెప్తారండి ఆయన గురించి. Why? ఎందుకని? He dedicated his life for that game. తన జీవితాన్ని క్రికెట్ ఆట కోసం అంకితం చేసేసుకున్నాడు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే he eats the same food, he drinks the same water, the only limit according to what his dietitian has telling me him. అతని కోచ్ అతనికి ఆహార నియమాలు చెప్పే డైటీషియన్ ఏం తినమంటే అదే తింటాడు, ఏం తాగమంటే అదే తాగుతాడు. ఇది తినొద్దు, ఇది ముట్టుకోవద్దు అంటే ముట్టుకోడు దాన్ని ఇంకా మరి. And also the portion, how much to drink and how much to eat also. అలాగే ఆయనే చెప్తాడు ఎంత తాగాలో ఎంత తినాలో. ఆ డైటీషియన్ చెప్పిన ప్రకారమే తింటాడు, తాగుతాడు. అంతకు మించి ఒక్క గింజ కూడా నోట్లోకి వెళ్ళదు. When he retired, ఆయన రిటైర్ అయినాక he made a powerful statement. ఓ బలమైన మాట చెప్పాడు. Because of cricket, many times I was not able to participate in many family festivities. ఈ క్రికెట్ ఆటకి నన్ను నేను అంకితం చేసుకున్నందుకు మా కుటుంబాల్లో జరిగిన అనేక వేడుకలలో నేను పాలు పొందలేకపోయాను అంటాడు. Why? ఎందుకని? Because he cannot have a nice biryani and go play cricket the next day. అక్కడికి వెళ్తే మంచి బిర్యానీలు, కేకులు అన్ని పెడతారు. రాత్రి పుల్లుగా పూటుగా తినేసి రేపు పొద్దున క్రికెట్ ఆడాలి పరిగెత్తంటే ఏం పరిగెత్తుతాడు ఇంకా? No. The point I'm trying to say is, yes, an athlete has to follow the rules. కాబట్టి ఆటగాడు నియమములను పాటించాలి. Amen. Amen. He cannot compromise with his values. అతడు తనకు నిర్దేశించబడిన విలువలతో రాజీ పడటానికి వీలు లేదు. The third example is in verse 6 is a hard working farmer ought to be the first to receive the share of crops. పౌలు గారు మూడవ ఉదాహరణ కూడా తిమోతితో చెప్తున్నాడు. అది 6వ వచనంలో ఏమంటున్నాడంటే పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. Amen. Amen. A farmer, he cannot take vacation and go long distance. చూడండి, రైతు నేను సెలవు తీసుకొని దూరం వెళ్ళి వస్తాను 4 రోజులు అనుకొని వెళ్తాడా ఎప్పుడైనా? Today, now it's summer holidays. ఇప్పుడు ఎండాకాలం సెలవులు కదా. Oh, every teacher and every student is on holiday, and they go for for far away places for pleasure. విద్యార్థులకు సెలవులే, టీచర్లకి సెలవులే. కాబట్టి సెలవులు దొరికిన వాళ్ళు దూర ప్రాంతాలకి విహారం కోసం వెళ్ళిపోతారు కదా. That's what happened in Kashmir. There are 26 people and their families went there for vacation. కాశ్మీర్లో చనిపోయిన 26 మంది కూడా అలాగా వెళ్ళిన వారే కదా, సెలవులు అని చెప్పి విహారం కోసం పోయినోళ్లే కదా. Amen. But a farmer cannot take vacation. కానీ ఓ రైతు అలాగా సుదీర్ఘమైన విరామం తీసుకొని విహారయాత్రలకు వెళ్ళలేడు. The reason he need to take care of his cattle and the crops that he's cultivating. కారణం ఏంటంటే అతడు పండిస్తున్న పంటను ఏ రోజుకు ఆ రోజు చూసుకోవాలి, తన పశువులను ఏ రోజుకు ఆ రోజు చూసుకుంటూ ఉండాలి. Otherwise it's going to be a loss. లేకపోతే అతడు చాలా నష్టం అనుభవించాల్సి ఉంటుంది. Yes, he may have somebody trustworthy, but still
he cannot have a long vacation. అతనికి నమ్మదగిన వారు పనిచేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద పడేసి మొత్తం అంతా వదిలేసి దీర్ఘకాలం ఏ దూరం పాలేడు రైతు. Amen. కదా? So what Paul is reminding us here is, పౌలు గారు ఇక్కడ గుర్తు చేస్తుంది ఏంటంటే, if you are a believer, you're going to face persecution. ఒకటి, నీవు విశ్వాసివైతే సద్భక్తితో బ్రతుకుతున్నట్లయితే నీకు శ్రమలు హింసలు కలుగుతాయి. And he's saying you know endure a hardship like as a soldier, like an athlete, and like a farmer. నీవు వాటిని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? ముగ్గురు చూపించాడు. ఒకటేమో సైనికుని వలె ఎదుర్కో, రెండవదేమో ఒక ఆటగాడి వలె నీవు ఎదుర్కో, మూడవది ఒక వ్యవసాయకుని వలె నీవు పాటుపడు. Amen. ఆమేన్. Isaiah chapter 41. యెషయా గ్రంథం 41వ అధ్యాయం In verse 10 we read, 10వ వచనములో ఇలా రాయబడింది. do not fear, for I am with you. Do not anxiously look about you, for I am your God. I will strengthen you. Surely I'll help you. Surely I'll hold you with my righteous right hand. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. Amen. ఆమేన్. Paul, he wrote his spiritual son Timothy, and he said that as a believer you're going to face many challenges. పౌలు తన ఆత్మీయ కుమారునికి రాస్తూ, విశ్వాసుగా యేసునందు విశ్వాసం ఉంచిన వారిగా నీకు శ్రమలు కలుగుతాయని చెప్పాడు. And he gives an example of an athlete, as a farmer, and also a farmer to what you call as a soldier to endure the hardship. అయితే నీకు ఎదురయ్యే కష్టాల్ని ఓ సైనికుడు ఎదుర్కొన్నట్లుగా ఎదుర్కో, ఓ ఆటగాడు భరించినట్లుగా భరించు, ఓ వ్యవసాయకుడు పాటుపడినట్లుగా పాటుపడు తిమోతి అని పౌలు తిమోతితో చెప్పాడు. The good news is, అయితే మనకి శుభవర్తమానం ఏంటంటే, the what you call the athlete, the soldier, and the farmer, he has to do it by himself. సైనికుడు తనంతట తానే పోరాడాలి, ఆటగాడు తానే కష్టపడి ఆడాలి, వ్యవసాయకుడు కూడా తానే పాటుపడి పండించుకోవాలి. He cannot do it, he cannot depend on somebody else. ఎవరి మీద ఆధారపడిన ఆట నువ్వు ఆడంటే కుదరదు కదా అక్కడ. Isaiah is prophesying. అయితే యెషయా ప్రవచిస్తూ ఏమంటున్నాడంటే, if you are going to be my disciples, మీరు నాకు శిష్యులుగా నా పిల్లలుగా మీరుంటే fear not. మీరు భయపడనక్కర్లేదు. Don't be anxious. మీరు దేని గురించి చింతపడనక్కర్లేదు. I am your God. నేను మీకు దేవునిగా ఉన్నాను. In other words, హల్లెలూయా. what does it mean? ఏంటి ఆ మాటకు అర్థం? It's not that a figurehead and you worship me. ఆయన ఏదో నేను మీకు పైగా ఉన్నాను కాబట్టి నన్ను ఆరాధించండి అంతే, మీకు నాకు ఇంకేం బంధం లేదు అంటలేదు ఆయన. No, as a God, that what he's talking about is that he is going to take the responsibility of your life. దేవునిగా ఉన్నాను కాబట్టి మీ జీవితము యొక్క బాధ్యత నాది అని ప్రభు సెలవిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. That's the reason, I'm very proud of what Modi garu said. మోడీ గారు చెప్పిన మాటకి నాకు చాలా అతిశయం కలుగుతుంది. Yes, when the soldiers, with the 26 people were massacred, ఆ 26 మంది మీద నరమేధం జరిగినప్పుడు he was in Saudi Arabia. He flew back to India. ఆయన సౌదీ అరేబియాలో ఉన్నారు. వెంటనే తిరిగి వచ్చేసాడు భారతదేశానికి ప్రధానమంత్రి గారు. Encourage the 26 families. 26 చనిపోయారు కదా, వారు విడిచిన కుటుంబాలని ప్రోత్సహించారు. And he encouraged them, yes, we will take revenge. ఏమని చెప్పాడంటే వాళ్ళకి, మనం పగ తీర్చుకోబోతున్నామని చెప్పాడు. We will going to retaliate and bring to justice the people who has done this massacre. ఇదిగో ఇలా చేసిన వారికి న్యాయం జరిగేటట్లుగా చూస్తామని చెప్పారు. Amen. ఆమేన్. That is the good leader, quality of a good leader. ఓ మంచి నాయకుని యొక్క గుణాలు అలాగుంటాయి What is అన్నమాట. that? ఏంటది? Taking care of his subjects, his people. తన క్రింద ఉన్నటువంటి తన ప్రజల యొక్క బాగోగులు చూసుకోవటం, కష్ట సుఖాల్లో తమకు అండగా నిలబడడం. Amen. ఆమేన్. If that is a character of our Prime Minister Narendra Modi, మన దేశ ప్రధానమంత్రి గారి యొక్క సౌశీల్యం, వారి గుణశీలాలు ఇలాగుంటే, how much more is the character of our Heavenly Father? మన పరమ తండ్రి అయిన దేవుడు మన ఎడల ఇంకెంత మంచి వానిగా ఆలోచన చేస్తాడో ఊహించుకోండి. He said, I am your God. ఆయన అన్నాడు, నేను మీకు దేవుడను, I will strengthen you. నేను నిన్ను బలపరుస్తాను, I'll surely help you. నేను నీకు నిశ్చయముగా సహాయము చేస్తాను, Surely I'll uphold you with my righteous right hand. నీతి అనే నా కుడి చేతితో నిన్ను నేను పట్టుకుంటానని చెప్పాడు ఆయన. Amen. హల్లెలూయా. Hallelujah. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం అందరూ కూడా. Hallelujah. హల్లెలూయా. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న మాట children are ఏంటంటే, small. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు The parents hold their hand and ask them to
come on, walk, come on, walk, come on, walk, and encourage them to walk. తల్లిదండ్రులు చేయి పట్టుకొని నడు అడిగే పర్వాలేదు నేను పట్టుకున్నానని ప్రోత్సహిస్తారు. Amen. కదా? But as they grow, slowly they will be holding your hand when they go to kindergarten. నెమ్మదిగా ఎల్కేజీ యూకేజీకి వెళ్ళినప్పుడు చేయి పట్టుకొని తీసుకెళ్లి బడిలో వదిలేసి వస్తారు. But when they go to high schoolకి వెళ్ళినాక they want mommy and daddy to come, but they want to come only up to the gate. అమ్మా నాన్న బడికి వాళ్ళని తీసుకొని వెళ్తే ఇబ్బంది లేదు కానీ గేటు దగ్గర దాకా వచ్చి అక్కడ వదిలేసి పోవాలి. Amen. క్లాస్ లో కూర్చోబెడతామంటే కుదరదు. And after the class is over, they expect the parents or somebody there to pick them up. క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తే బాగుండు అనుకుంటారు. But in కాలేజీకి వెళ్ళారు అనుకోండి వాళ్ళే, no daddy I don't need you, mama I don't need you, I know how to go. అమ్మా నాన్న మీరేమి నాతో రానక్కర్లా నేను పోతాను నాకు తెలుసు కాలేజీకి ఎలా పోవాలో అంటారు. And according to academic standard they ask you for a cycle or a bike. సైకిల్ కొనివ్వు లేకపోతే మోటార్ సైకిల్ కొనివ్వు అని ఆర్థిక పరిస్థితులను బట్టి డిమాండ్ చేస్తారు పిల్లలు, right? కదా? They don't want you to come to their home and pick you up, in the college to pick you up or drop them in college. కాలేజీకి నేనే తీసుకెళ్లి దింపుతాను నేనే తిరిగి తీసుకొస్తానంటే ఎందుకులే నీకు అంత పని అంటారు వాళ్ళు, right? అలాగే ఉన్నారుగా. And that's how parents are, or children also are. తల్లిదండ్రులు కూడా ఎంత తొందరగా వీళ్ళ బాధ్యతలు అయిపోతాయా అని తొందరపడుతున్నారు. పిల్లలు కూడా వీళ్ళు ఎందుకులే ఇంకా మేము ఎంత పెద్ద అయ్యాము నేను వాలేనా అనుకుని వాళ్ళు అలాగే ఉన్నారు ఈ రోజుల్లో. But the God that we worship, అయితే మనం ఆరాధించే దేవుడు, I will strengthen you with my right hand. ఆయన అన్నాడు నీతి అనే నా దక్షిణ హస్తము కుడి చేతితో నిన్ను పట్టుకుంటాను. When? ఎప్పుడు దాకా? Not just when you are baptized. నీవు బాప్తిసం పొందినప్పుడే పట్టుకుంటాం కాదు. No. Even in your old age. నీ వృద్ధాప్యములో కూడా ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు. Amen. హల్లెలూయా. That's his heart's desire. That's his heart's desire. ఆయన హృదయ వాంఛ అది. He want to hold you. నీ చెయ్యి పట్టుకోవాలని. Just like every parent want to hold their what do you call their grandchild. ప్రతి తల్లిదండ్రులు కూడా ఎలాగైతే తమ మనవల్ని పట్టుకోవాలనుకుంటారో God wants to hold your hand. దేవుడైతే నీ చెయ్యి పట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. When? ఎప్పుడు? Even when you are in old age. నీ ముదిమి వచ్చు వరకు నిన్ను చేతితో పట్టుకోవాలన్నదే ఆయన ఆశ. Hallelujah. Hallelujah. So whatever challenge you are going through tonight, కాబట్టి రాత్రి నీవు ఏ విధమైన సమస్యల గుండా వెళుతున్నా God wants to hold you with his right hand. ఆయన నీకు దేవుడయ్యుండి నిన్ను బలపరచి తన కుడి చేతితో నిన్ను పట్టుకున్నానని వాగ్దానం చేస్తున్నాడు. Amen. Amen. Paul writes to believers in Philippi. పౌలు గారు ఫిలిప్పియాలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు. Chapter 4. 4వ అధ్యాయం. In verse 6 and 7 we read. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. Just because God is saying that I'm going to hold you with my right hand. ఇదిగో నేను నా కుడి చేత్తో నిన్ను పట్టుకుంటానని ప్రభువే చెప్పేశాడు కాబట్టి we cannot just sit down and say స్తోత్రం స్తోత్రం hallelujah amen. Look for his right hand. ఇంకేముందిలే ఆయన కుడి చెయ్యే పట్టుకుంటే ఇంకా నేను చేయాల్సిందే ఉందని ఏదో మూల కూర్చొని స్తోత్రం అనుకుంటే కుదరదు. No, Paul is saying, పౌలు గారు అంటున్నాడు, be anxious for nothing but in everything by prayer and supplication with thanksgiving let your request be made known to God. మీ చుట్టూ కలుగుతున్న పరిణామాలు పరిస్థితులను చూచినప్పుడు మీరు చింతించవద్దు, దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆమేన్. God that we worship, మనం ఆరాధించే దేవుడు, he knows our needs, మన అవసరతలు ఎరిగినవాడు, and he prepared everything for ready for all the challenges that we need. మనకు అవసరమైన వాటన్నిటి కోసం ఆయన ముందుగా అన్నిటిని సిద్ధం చేసే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. Example, ఉదాహరణ చెప్తాను. Garden of Eden, ఏదెను తోటలో God created everything what Adam and Eve need. ఆదాము అవ్వలకు అవసరమైనవన్నీ ముందుగానే చేసి పెట్టాడు. And then he created Adam and Eve and put them in the garden and said, now develop it. అన్ని తయారు చేసి పెట్టినాకే ఆదాము అవ్వల్ని చేసి ఆ తోటలోకి తీసుకొచ్చి దీన్ని మీరు ఇప్పుడు సేద్యం చేసి అభివృద్ధి చెయ్యండి అన్నాడు. God did not create man and say, oh, he's thirsty. Oh, I forgot. I need to give him guidance how to get water. దేవుడు ఆదాము అవ్వల్ని చేసేసి వీళ్ళకి దాహం అయినాక అయ్యయ్యో వీళ్ళకి దప్పిక అవుతుందా, వీళ్ళకి నీళ్లు లేవే అని అప్పుడు నీటిని పుట్టించలేదు ఆయన. Oh, they're hungry. Oh, let me create some fruits for them to eat. అయ్యో వీరికి ఆకలిగా ఉందా, వీరికి తినడానికి ఏమైనా పండ్లు పుట్టిస్తానని చెట్లు పండ్లు అప్పుడు పుట్టించలేదు ఆయన. No. He created everything and only then he placed Adam and Eve. వారి మనుగడకు అవసరమైన వాటన్నిటిని ముందుగా సృష్టించి ఆ తర్వాతే ఆదాము అవ్వల్ని చేసి ఆ తోటలో పెట్టాడు మన దేవుడు. And even in our life also,
మన జీవితాల్లో కూడా I mean, you can ask any person who has been what do you call providing leadership in a church or a ministry for many years. అనేక సంవత్సరాలుగా ఒక సంఘానికి లేదా ఒక పరిచర్యకు నాయకునిగా ఉన్న ఎవరినైనా మీరు అడగండి. Yes, they have been going through a lot of suffering. వారు చాలా ఇబ్బందులు గుండా వెళుతున్నారు. Many days they have went through fasting, they didn't have food to eat. అనుభవం కలిగిన దైవజనులను అడిగితే చెప్తారు, చాలా కాలము కొన్ని రోజులు వారు పస్తులుండి ఆహారం తినడానికి లేక ఎంతో శ్రమ పడినటువంటి అనుభవాలు దైవజనులకు ఉంటాయి. Maybe they had challenges because of lack of finances. ఆర్థిక పరిస్థితులను బట్టి డబ్బులు లేక ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటారు. Amen. Amen. But the point I'm trying to say is, అయితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, today when you ask them who provided them, ఈ రోజు వారిని అయ్యా మీకు ఎవరు సహాయం చేశారు అని అడిగితే, some believer, some person, neighbor or somebody that I know. ఇగో ఆ తెలిసిన వాళ్ళండి, ఆ విశ్వాసం అండి, వీళ్ళండి, వాళ్ళండి, ఆ పొరుగుళ్ళండి, వాళ్ళు వచ్చారండి, వీళ్ళు వచ్చారండి అంటారు. I prayed, నేను ప్రార్థన చేశాను, God motivated them to come and give it to me. దేవుడు వారిని ప్రేరేపించాడు, వారు వచ్చి మాకు అవసరమైనవి ఇచ్చారని చెప్తారు. Then no one will say I shook the tree here and the money fell down from the trees. ఎవరైనా ఇలా చెప్పిన సాక్ష్యం విన్నారేంటండి, మా ఇంట్లో మోలో చెట్టు ఉండేదండి, వెళ్ళి దాన్ని పట్టుకొని బాగా ఊపాను, డబ్బులు రాలిపోయినాయి, అన్ని కొనుక్కున్నామని చెప్పిన సాక్ష్యాలు విన్నారా ఎప్పుడైనా? God motivates other people to help you. దేవుడు నీకు సహాయం చేయడానికి మనుషులనే ప్రోత్సహిస్తాడు. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది if ఏంటంటే, that needs to be done, అది జరగాలి అంటే you or we have to pray individually. మనము ఎవరికి వారమే దేవునికి ప్రార్థన చేయాలి. Amen. ఆమేన్. Yes, you know, I mean, God knows everything that we need and He has created. మనకు అవసరమైనవి ఏంటో దేవునికి తెలుసు, దాన్ని ఆయన సిద్ధం చేసే పెట్టాడు. But we have a responsibility of asking. కాదంటలేదు, కానీ మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే, నాకు ఇది అక్కర నాయనా, నువ్వు నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగాలి. అది మన బాధ్యత. Amen. ఆమేన్. Jesus said, ask and it shall be given. ఎందుకంటే యేసయ్య చెప్పారు కదా, అడగండి అప్పుడు మీకు అది ఇవ్వబడుతుంది. Unless you ask, you know, God is not going to dump it to you. మీరు అడగకుండానే దేవుడు మీ మీదకు తీసుకొచ్చి వాటిని ఏమి పోసేయడు, కుమ్మరించడు. Amen. ఆమేన్. So what the point I'm trying, what Paul is teaching us here is, పౌలు ఇక్కడ మనకి నేర్పించడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, in Isaiah we learn that yes, He's going to hold us with His right hand. యెషయా చెప్పాడు, ఇదిగో నా కుడి చేత్తో మిమ్మల్ని పట్టుకుంటానని. And our responsibility is to praying and asking God, Lord, help me, Lord, and guide me. ఆయన పట్టుకున్నాడు, కాదనటం లేదు, కానీ మన బాధ్యత ఏంటంటే దేవునికి మన విన్నపములు దేవునికి ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా తెలియపరచాలి. We have to pray. మనం ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. Amen. ఆమేన్. I'm sure in Guntur also people live in apartments now. గుంటూరులో కూడా ఇప్పుడు చాలా అపార్ట్మెంట్లు వచ్చేసాయి. There's only one wall between two families. అపార్ట్మెంట్లు అంటే ఇక ఎలాగుంటదంటే, అటో పోర్షన్ ఇటో పోర్షన్, రెండు పోర్షన్ల మధ్యలో ఒక గోడే ఉంటది అంతే. But example, if there in one portion there's a baby, in the other portion also there's a child. ఓ ఉదాహరణ చెప్తాను, రెండు పక్క పోర్షన్ లో పసిపిల్లలు ఉన్నారు అనుకోండి. And yes, when the one baby cries in one home, will the other mother in the other apartment say, hello, lazy girl, lazy boy, wake up, look at that girl, our neighbor, the baby is crying and drinking milk, come on, you to eat milk or food. ఇప్పుడు పక్క పోర్షన్ లో పసిపిల్ల ఏడిసింది, ఆకలి పాలు కావాలని. ఈ తల్లి ఏమన్నా లేపి యువతల పోర్షన్ లో తల్లి తన బిడ్డను కూడా లేపి, ఆ పిల్ల ఏడుతుంది పాలు కావాలని, నువ్వేంటి ఇంకా గొరకబెట్టి నిద్రపోతున్నావు, లే పాలు తాగో సోమరదానా అని ఏ తల్లి అయినా తన బిడ్డను లేపిద్దా నిద్రలో నుండి? లేదండి. Every mother will wait for the child to cry. ప్రతి తల్లి కూడా తన బిడ్డ లేచి ఏడిస్తే అప్పుడే పాలిస్తానని అప్పుడు దాకా అలాగే మౌనంగా ఉంటది. Mother has everything. ఎందుకు? తల్లి దగ్గర అన్ని ఉన్నాయి. The milk powder, the bottles are clean and everything is ready. All they need is baby to cry, and yes, the mother is stop all the important serial that she is watching or the IPL game that they are watching and tries to help the baby. పాల పౌడర్ సిద్ధం చేసుకుంది, సేసా సిద్ధం చేసుకుంది, అన్నీ ఉన్నాయి. కేవలం తల్లి ఎదురు చూసేది దేనికోసం అంటే, తన బిడ్డ లేచి నాకు ఆకలి అవుతుందని చెబుతూ ఏడిస్తే చాలు, పనులన్నీ పక్కన పెట్టి ఎంత ఇష్టమైన సీరియల్ అయినా టీవీ కట్టేసి మరి వెళ్ళి పాలు కలిపేస్తుంది. Amen. అంతేనంటారా? That's how our God is. మన దేవుడు కూడా అలాంటి వాడే. Yes, we have good pastors. మనకి మంచి దైవజనులు ఉన్నారు, కాదంటలేదు. We have good prayer warriors in our local church. మన స్థానిక సంఘాల్లో ప్రార్థన యోధులు ఉంటారు, మంచిదే, దేవునికి Yes, the స్తోత్రం. collective prayer of the church is very strong. సంఘము ఏకముగా కూడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చాలా బలమైనది, కాదనడం లేదు. But the most important thing is, కానీ అన్నిటికంటే
కంటే ప్రాముఖ్యం ఏంటంటే God wants to hear your prayer. దేవుడు కోరుతున్నది ఏంటంటే నీ ప్రార్థన, నీ స్వరము ఆయనకు వినబడాలి. The reason is కారణం ఏంటి? God has created us with all of us with different voice patterns. దేవుడు మనలో ప్రతి ఒక్కొక్కరికి వేరు వేరు కంఠస్వరాలు ఇచ్చాడు. Why? ఎందుకని? Because he want to hear our prayer. మన ప్రార్థన ఆయన వినాలనే. Amen. ఆమేన్. I always give this example. ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తా ఉంటాను నేను. My daughter Nina, when she was studying in Chennai, మా కుమార్తె నేనా చెన్నైలో చదువుకుంది కొంతకాలం. and I used to call her every week and say, how are you doing, Nina? వారానికి ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి అమ్మ నేనా ఎలా ఉన్నావా అని అడిగేవాడిని. Are you eating good food? I know that the food in cafeteria is not as delicious as mama's food, but still, are you eating it? You need to eat good food. మంచిగా భోజనం చేస్తున్నావా లేదా? మాకు తెలుసు అక్కడ హాస్టల్లో భోజనం ఏమో అంత బాగోదని, అయినా కూడా ఇంట్లో ఉన్నంత రుచిగా ఏముండదుగా, అయినా కూడా అమ్మ ఏదో ఆవిడ తిను మరి తప్పదు అని చెప్పి బాగున్నావా, మంచిగా తింటున్నావా లేదా అని అడుగుతూ ఉంటాను. How are your studies? ఎలాగా చదువుతున్నావా అని అడుగుతాను. One day when I called, her roommate picked up the phone. ఓ రోజు నేను ఫోన్ చేస్తే మా పాప ఫోన్ ఎత్తలేదు, తన గదిలో ఉండి ఇంకో అమ్మాయి ఫోన్ ఎత్తింది. And he said, Uncle, Nina is scored good marks, and also she's going to the canteen with me, and she's healthy and well. ఆమె ఫోన్ ఎత్తి అంకుల్ మీ పాప నేనా బాగుంది అంకుల్, ఆరోగ్యంగా ఉంది, మంచిగానే తింటుంది, ఇద్దరం కలిసే వెళ్తున్నాము, నాకంటే మంచి మార్కులు వచ్చినాయి అంకుల్ అని చెప్పింది నాతో. Will I be satisfied? నాకు సంతోషంగా ఉంటదంటారా? No. లేదు. Why? ఎందుకు? I want to hear my daughter's Nina's voice. బాగుందో లేదో సంగతి తర్వాత గానీ నా కూతురు స్వరం నేను వింటే నాకు సంతోషం. Amen. అంతేనా? Similarly, అలాగే our heavenly Father also want to hear your voice. మన పరమ తండ్రి కూడా కోరుకుంటుంది ఏంటంటే మీ స్వరమును ఆయన వినాలని కోరుతున్నాడు. Amen. హల్లెలూయా. And he's your father. ఆయన తండ్రి. Jesus introduced himself as Abba Father. యేసయ్య ఏమని చెప్పాడంటే ఆయనను నాయన తండ్రి అబ్బా అని పిలవండి. Amen. ఆమేన్. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే when you talk to your father or your mother, మీ నాన్నగారితో మీ అమ్మతో మాట్లాడారు అనుకోండి, మీరు how will you talk? ఎలా మాట్లాడతారు? You will not talk with good big words and with grammar and a nice pronunciation and everything correctly. ఇంటి పేరు పెట్టి ఆయన పేరు ఒత్తులన్నీ చక్కగా పలికి పిలుస్తారా మీ నాన్నగారిని? No, he'll say, Daddy, Nana, hello, I need this. You'll demand like that. ఏమంటారు? నానా నాయనా నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతారు అంతే. Amen. ఆమేన్. That's exactly what God wants to talk how God wants you to talk also. నీవు కూడా దేవునితో అంత స్వాతంత్రంగా మాట్లాడాలనేది దేవుని ఆశ. Amen. ఆమేన్. You have good pastors, Corneli garu and Prabhudas. మీకు మంచి దైవజనులు దేవుడు ఇచ్చాడు, పాస్టర్ కొర్నేలి గారు అలాగే పాస్టర్ ప్రభుదాస్ గారు. Their voice has really power, and it has impact. నిజంగా వారి స్వరం ఎంతో బలమైనది, అందరి హృదయాలు కదిలించగలిగినది. I mean, just few minutes ago when Prabhudas were introducing, కొన్ని నిమిషాల క్రితమే ప్రభుదాస్ గారు నన్ను పరిచయం చేస్తున్నారు. I was jealous of his voice. ఆయన స్వరం వింటే నాకు అసూయ పుట్టింది. Oh, he has powerful voice that yes, an impact. It has an impact. ఎంత బలమైన స్వరం అంటే, గొంతు అంటే నిజంగా మనుషులను ప్రభావితం చేయగలిగిన గొంతు. Praise Lord for that. దేవునికి స్తోత్రం. But God is not expecting them. He wants your voice. అంత బలమైన గొంతున్నా దేవుడు ఆశిస్తుంది ఏంటో తెలుసా? వారు చేస్తారు మీకోసం ప్రార్థన, కానీ మీ స్వరము కూడా ఆయన వినాలనేది దేవుని ఆశ. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So in addition to your pastor's prayer, కాబట్టి మీ దైవజనులు మీకు ప్రార్థన చేయడంతో పాటుగా you need to be praying also. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. And he continues, ఇంకా చెప్తున్నాడు, with thanksgiving. రెండవది ప్రార్థన అన్నాడు, మొదటిది. రెండవది ఏమంటున్నాడంటే కృతజ్ఞతాస్తుతులతో. Amen. కృతజ్ఞతాపూర్వకంగా. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, in our life, మన జీవితంలో when our parents does things to us, మన తల్లిదండ్రులు మనకి ఏమన్నా చేశారు అనుకోండి, we will not say, oh, thank you daddy, thank you mama. You will not say. అమ్మకి నాన్నకి వాళ్ళు మనకి చేసిన దాన్ని బట్టి స్కూల్లో ఫీజు కట్టారు డాడీ థ్యాంక్ యూ అని చెప్తారా? No, they'll have a smile in your face. That smile is sufficient. That yes, my child is grateful to me. తల్లిదండ్రులు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఓ చిన్న చిరునవ్వు నవ్వితే చాలు, తల్లిదండ్రులకి ఎంత సంతోషమో, నా బిడ్డకు నేను ఇచ్చింది నచ్చింది అని సంతోషిస్తారు వాళ్ళు. వాళ్ళకి అదే పరమానందం. Amen. Amen. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే, where did you get that what do you call that desire that the children should be smiling at you? మన పిల్లలు మనల్ని చూస్తే నవ్వాలి అనే ఆశ మనకి ఎక్కడి నుండి పుట్టింది ఆ కోరిక? That's a desire of God. దేవుని కోరిక కాబట్టి ఆయన స్వరూపంలో మనకు వచ్చింది. God also expects us to say thank you Jesus. దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే ఆయనకి మనం వందనాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Every day whenever I travel, ప్రతి దినం నేను ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు I say thank you Jesus for giving us a safe trip. క్షేమకరమైన ప్రయాణం ఇచ్చినందుకు నేను ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. ఆమేన్. It's not because we have good cars, good roads. No.
we need God. It's God who's protecting us, and we need to be thankful to God. మన క్షేమము మనకున్న మంచి కారుని బట్టి కాదు, మంచి రోడ్లను బట్టి కాదు, డ్రైవింగ్ చేసే మన నిపుణతను బట్టి కాదు, దేవుని కృప వలన మాత్రమే క్షేమము. Amen. ఆమేన్. When you pray and when you express your thanks to God, మనం ప్రార్థించి దేవునికి కృతజ్ఞతలు తెలిపినప్పుడు the promise is in verse 7, the peace of God which surpasses all comprehension will guard your hearts and your mind in Christ Jesus. దేవుని వాగ్దానం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 7వ వచనము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. Amen. ఆమేన్. The peace of God, not what you expect. దేవుని యొక్క సమాధానము మీరు ఆశించేది కాదు. Amen. Amen. The peace of God will surpass all comprehension will guard your heart. దేవుని సమాధానము మీ జ్ఞానమంతటిని అణచివేసి మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. What a great God we serve. ఎంత గొప్ప దేవుడు అండి మన యేసయ్య. Amen. హల్లెలూయా. Hallelujah. చేతులెత్తి ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చెబుదాం. When you pray, మీరు ప్రార్థన చేస్తే, when you say thank you Jesus, యేసయ్యా నీకు వందనాలయ్యా కృతజ్ఞతలయ్యా అని చెప్తే, He's going to help you. ఆయన మీకు సహాయం He's చేస్తాడు. going to guide you. మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన. More than what you are expecting. మీరు ఆశించిన దానికంటే అధికముగా చేయగలడు. Amen. ఆమేన్. And he continues in verse 13. 13వ వచనంలోకి వస్తే చెప్తున్నాడు, I can do all things through him who strengthens me. ఈ ఫిలిప్పీ పత్రిక 4:13 అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. Hallelujah. హల్లెలూయా. What do we learn here? ఏం నేర్చుకుంటున్నామండి ఇక్కడ? The God that we worship, మనం ఆరాధించే దేవుడు He helps us. ఆయన మనకు సహాయం చేస్తాడు. Amen. ఆమేన్. And we always need to remember మనం ఎల్లప్పుడూ మాట గుర్తుపెట్టుకోవాలి, that it is only through him that we are able to accomplish. అదేమనగా మనము ఏమి చేయగలుగుతున్నామో, ఏమి సాధించగలుగుతున్నామో అదంతా కేవలం దేవుని వలన మాత్రమే. Always be humble. ఎల్లప్పుడూ దీనులుగా ఉండాలి. Never be proud and say that, oh, I am able to do that because I am a senior, or I studied in a Bible college, or I read the Bible so many times, or I am this and I am that. ఎన్నటెన్నటికి అతిశయించకూడదు. నాకున్న అనుభవాన్ని బట్టి నేను పలానా బైబిల్ కాలేజీలో చదువుకున్నాను, నాకున్న జ్ఞానం అది, నాకున్నది ఇది అని ఎన్నడూ మనం అతిశయించడానికి వీలు లేదు. Amen. ఆమేన్. Always remember. ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోండి. Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 7 we read. 7వ వచనం, It is for discipline that you endure. God deals with you as with sons. For what son is there whom his father does not discipline? శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడో? Amen. ఆమేన్. What is the writer of Hebrews teaching us? హెబ్రీ గ్రంథకర్త ఏమని నేర్పిస్తున్నాడండి? That he is talking about a relationship between father and son. తండ్రి కుమారుల మధ్యలో ఉన్న బంధం గురించి మాట్లాడుతున్నాడు. If it is your own son, every father will have compassion and wants to correct them. తన సొంత కుమారుడి విషయం అయితే ప్రతి తండ్రి కూడా ఆ కుమారుడి మీద జాలిపడి అతన్ని సరిచేయాలని క్రమశిక్షణలో పెడతాడు. Amen. కదా? He will not say that, okay, this child, is a 6th child or 10th child or 11th child, I don't care how he grows. తండ్రి ఈడు 6వ పిల్లోడు 10వ పిల్లోడు 12వ పిల్లోడు ఈడు ఎలా పెరిగితే నాకెందుకులే అని ఏ తండ్రి అనుకోడు. No, every child that God, that he begets or he gives birth to, he is concerned about them. తండ్రి తాను కనిన ప్రతి బిడ్డ విషయం శ్రద్ధ వహిస్తాడు. Amen. కదా? And he disciplines them. అంతేకాదు, శ్రద్ధలో భాగం ఏంటంటే వారిని క్రమశిక్షణలో పెడతాడు, వారిని శిక్షిస్తాడు అవసరమైతే. Not just providing what they need. వాళ్ళ అవసరాలు తీర్చడమే తండ్రి బాధ్యత మాత్రం కాదు. No. He also corrects them when they are going the wrong direction. వారు తప్పు చేసినప్పుడు, కోడని మార్గాల్లో వారు వెళుతున్నప్పుడు శిక్షించి సరి అయిన త్రావలో పెడతాడు తండ్రి. Amen. ఆమేన్. That's the responsibility of every father. అది ప్రతి తండ్రి యొక్క బాధ్యత. Amen. ఆమేన్. Paul writes to believers in Rome. పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు రాస్తూ చెప్తున్నాడు, Chapter 5. 5వ అధ్యాయం In verse 3 and onwards we read. 3వ వచనము నుండి ఇలా రాయబడింది, And not only this, we also exalt in our tribulation, knowing that tribulation brings about perseverance, and perseverance proven character, and proven character hope. And hope does not disappoint, because the love of God has been poured out into our hearts through the Holy Spirit
who was given to us. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదమో. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబడి ఉన్నది. Amen. ఆమేన్. What is Paul teaching believers in Rome? రోమాలో ఉన్న విశ్వాసులకు పౌలు గారు ఏమని నేర్పిస్తున్నాడండి? Remember when you have challenges, ఇదిగో మీకు సవాళ్లు ఎదురవుతాయి అని చెప్పాను, గుర్తుంది కదా? when you have problems in your life, మీ జీవితంలో మీకు సమస్యలు, సుడిగుండాలు ఎదురైనప్పుడు what he's saying here ఏం is చెప్తున్నాడంటే, exalt in your tribulation. ఇదిగో మీకు కలిగిన శ్రమల యందు మీరు అతిశయపడండి. Why? ఎందుకనంట, Whenever you have challenges, మీకు ఎప్పుడు శ్రమ కలిగినా కూడా God has something better to you, or God has going to promote you. దేవుడు మిమ్మును ఇప్పుడున్న స్థాయి నుండి ఇంకొంచెం పై స్థాయికే ఆ శ్రమల మార్గం గుండా తీసుకొని వెళ్తాడు. Amen. ఆమేన్. Just few days ago, కొన్ని రోజుల క్రితమే our 10th class in intermediate students got the results. 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షా ఫలితాలు వచ్చాయి. And what are they doing now? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? Going to the next grade, next class, or going to college, or intermediate. పరీక్ష రాసి పాస్ అయ్యారు కాబట్టి 10వ తరగతి వాళ్ళేమో ఇంటర్మీడియట్ కి పోతారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళేమో యూనివర్సిటీలు ఎత్తుక్కుంటారు ఇప్పుడు. Amen. అంతేనా? The point of rank says, నేను చెప్తుంది ఏంటంటే, each time that they go through their exam, ఆ పరీక్ష గుండా వారు వెళ్ళిన ప్రతిసారి, hello, ఏంటండి, not by attendance, until 10th class attendance is sufficient. 10వ తరగతి దాకా అటెండెన్స్ ఉంటే చాలు, పరీక్షలో పాస్ అయిపోయినా ప్రమోషన్ చేసేస్తారులే కానీ, But at 10th class you have to go through, yes, sweat and blood, and yes, your papers are being graded with somebody else, and yes, and the results are going to be on the public domain. 10వ తరగతి దగ్గర నుండి పబ్లిక్ పరీక్షలు రాయాలి, చెమటాడ్చాలి, కష్టపడాలి, బాగా చదవాలి, రాయాలి. ఎవరో తెలియనోళ్ళు పేపర్లు దిద్దుతారు, వచ్చిన మార్కులు కూడా ప్రపంచం అంతటికి అందుబాటులో ఇంటర్నెట్లో పెడతారు కాబట్టి కష్టపడి చదవాల్సిందే పరీక్షకి. అప్పుడు అది Amen. పాస్ అయితేనే పైకి వెళ్తారు, పై తరగతికి. When I was in 10th class, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు, thank God there was no internet. అప్పుడు ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, అందును బట్టి దేవునికి ఇప్పటికీ స్తోత్రం చెప్తాను నేను. But do you know what? ఏంటో తెలుసా? But it's in the newspaper. ఆ రోజుల్లో న్యూస్ పేపర్లో ప్రింట్ అయ్యి వచ్చేది. Every newspaper will have my number there. ప్రతి న్యూస్ పేపర్లో నెంబర్ ఉంటుంది. First class, second class, or just pass. ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, లేకపోతే థర్డ్ క్లాసా, జస్ట్ పాస్ అయ్యామా? Amen. ఆమేన్. And it's a public thing, everybody knows that. పబ్లిక్ అందరికి పేపర్ ₹2 పెట్టి కొనుక్కుంటే అందరి చేతిలో ఉంటుంది అది. The point of trying to say జాతకం నేను చెప్తుంది ఏంటంటే, yes, those tribulation that you go through, the sweat and blood that you go through when you write your exam, పరీక్షలు రాయటానికి మనం అనుభవించే ఆ కష్టం, ఆ శ్రమ, అదంతా కూడా that's going to help you to grow. నీవు దానిని జయించి వెళితే నిన్ను పై తరగతికి, పై స్థాయికి నీవు ఎదిగేటట్లుగానే నీకు సహాయపడుతుంది. Amen. Amen. That's what it says, your tribulation will give you perseverance, and perseverance proven character, and pure character hope. అదే చెప్తున్నాడు పౌలు ఇక్కడ. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని మీరు ఎరగండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So when you go through challenge in your life, కాబట్టి శ్రమల గుండా నీ వెళ్తూ ఉండగా that will make you mature. అది నిన్ను మరింత పరిపక్వతలోనికి తెస్తుంది. James, the brother of Jesus, writes, యేసు ప్రభుకు తమ్ముడయ్యే యాకోబు గారు ఇలా రాస్తున్నాడు. James chapter 1, యాకోబు పత్రిక 1వ అధ్యాయం in verse 3 and 4 we read, 3-4 వచనాలు. knowing that testing of your faith produces endurance, let endurance have its perfect results, so that you may be perfect and complete, lacking in nothing. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాగులను, ఏ విషయములో కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియుడి. Amen. ఆమేన్. This is very, very applicable for every 10th class student. ప్రతి 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థికి ఈ మాట బాగా పనిచేసింది. What's he saying? ఏం చెప్తున్నాడండి? The reason why you go through your 10th class grilling and training all in social, maths and science and English and Hindi and Telugu and all those ఈ languages. 10వ తరగతి పరీక్షల కోసం 9వ తరగతి నుండే రుద్ది పడేస్తున్నాడు. తెలుగు, హిందీ, లెక్కలు, సైన్స్, ఎన్ఎస్, పిఎస్, సోషల్, అది ఇది 2 సంవత్సరాలు వాళ్ళని బాగా రుద్ది పడేసి పంపిస్తారు పరీక్షలకి. Do you know why? ఎందుకో తెలుసా? The days to come, రాబోయే రోజుల్లో you're going to be you will be able to survive in everything. మీకు ఎదుర్కోబోయే పరీక్షలన్నిటిలో మీరు నిలబడటానికే ఇక్కడ రుద్దుతారు. Amen. అంతేనా?
Can I tell you a secret? ఓ రహస్యం చెప్పమంటారా? In America, in colleges and schools also, if you're good in something, they'll encourage you to flourish in that thing. అమెరికాలో ఏం చేస్తారంటే స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, ఏదైనా ఉన్న 10 సబ్జెక్టులో ఒక సబ్జెక్టులో నువ్వు బాగా ఉన్నావు అనుకోండి, నీకు ఇది బాగా వచ్చిందిగా ఇదే చదువు సాల్లే అంటారు. Amen. If you're good in music, you can have a, what you call, get a 10th class certificate in music. మ్యూజిక్ బాగా ఇష్టం అనుకోండి, 10వ తరగతిలో కూడా లెక్కలు పాస్ అయినా సైన్స్ పాస్ అవ్వకపోయినా పర్వాలా, మ్యూజిక్లో 10th క్లాస్ ఇచ్చేస్తారు వాళ్ళకి. They don't need to take maths and science and any of the subject. You can concentrate on one subject and go to the next level, and yes, they'll give you the certificate. అమెరికాలో ఇంకా అప్పుడు ఇక మ్యూజిక్ అంటే ఇష్టమైన వాళ్ళు లెక్కలు చదవాల్సిన పని లేదు, సైన్స్ చదవాల్సిన పని లేదు, మ్యూజిక్ ద్వారా 10th పాస్ అయిపోయాడు, ఇంటర్మీడియట్ పంపించేయండి 11వ తరగతికి అంటారు వాళ్ళు. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే, they said don't waste your time on what you call worrying about Hindi or maths or some social or whatever subject that you don't like. నీకు ఇష్టం లేని, నీకు కష్టమైన, నీకు రాని సబ్జెక్టుల గురించి నువ్వేమి బొరబాదుకోనక్కర్లేదు, తిప్పలు పడక్కర్లేదు, నీకు ఇష్టమైంది ఏదో, నీకు వచ్చింది ఏదో, అదే చదువు జీవితం అంతా అంటారు వాళ్ళు. And that's why Americans are backward and Indians are forward in America. అందుకనే అమెరికాలో ఈ మాట చెప్పనివ్వండి, అమెరికా వాళ్ళేమో వెనకబడిపోతున్నారు, మన భారతీయులు అక్కడ ముందు వరుసలో ఉంటున్నారు ఇప్పుడు. Amen. హల్లెలూయా. The reason is, కారణం ఏంటి? we have an overall development. ఇక్కడ 10వ తరగతిలో కూడా అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే ప్రమోషన్, 11కి ఇంటర్మీడియట్కి వెళ్ళేది. One more secret. ఇంకో రహస్యం చెప్తాను. In America you don't have to memorize multiplication tables. అమెరికాలోనేమో ఎక్కాలే గుర్తు పెట్టుకొని అక్కర్లా, కంఠస్థం చేయక్కర్లా. Why? ఎందుకు? You have calculators, use them. వాళ్ళు అంటారు క్యాలిక్యులేటర్లు ఉన్నాయిగా, ఎందుకు గుర్తు పెట్టుకోవటం, ఎక్కాలు బట్టి పట్టడం అంటారు. I remember my cousin in America. అమెరికాలో మా సోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుర్తు వస్తున్నాడు నాకు. He is teaching his daughter who's studying in 8th class. 8వ తరగతి చదువుతున్న తన కుమార్తెకు నేర్పిస్తున్నాడు ఆయన. Learn multiplication table. ఎక్కలు నేర్చుకో అంటున్నాడు. He said, Daddy, nobody in my class learns that. ఆయన ఆ పాప అంటుంది, డాడీ అసలు మా క్లాసులో ఎవరికి ఎక్కాలు రావు, ఎవరు నేర్చుకోరు, అవసరం లేదు. Why are you asking? Why are you forcing me? నన్ను ఎందుకు ఎక్కాలు నేర్చుకోమని బలవంతం చేస్తున్నావు అంటుంది ఆమె. Amen. ఆమె. And I'm glad that I was there. నేను ఉన్నాను అక్కడ, సంతోషం నాకు. After that problem, the discussion with the daughter and father and daughter. మరి తండ్రి కూతుర్లు ఇద్దరు ఈ మాటలు మాట్లాడుకున్న తర్వాత The daughter went to school. ఆ పాప స్కూల్కి వెళ్ళిపోయింది. I said, hello, don't you dare do that, because she can report to the school and you can be arrested by harassment. నేను అన్నాను, బాబు ఈసారి అడిగావు కానీ ఇంకోసారి ఎక్కాలు నేర్చుకొని ఆ పిల్లని ఇబ్బంది పెట్టబాకు, మీ అమ్మాయి గనక వెళ్ళి మా నాన్న నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, ఎక్కాలు నేర్చుకోమని బలవంతం చేస్తున్నాడు, బట్టి పట్టమంటున్నాడు అని చెప్పిందంటే పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు బాబు, ఎందుకు వచ్చిన గొడవ అన్నాను నేను. Amen. That's the life there. అక్కడ జీవితం అలాంటిది. That's why they're depending on current. అందుకే వాళ్ళు కరెంట్ మీదే ఆధారపడుతుంటారు, They're depending దేనికైనా on Wi-Fi. ఇంటర్నెట్ మీద ఆధారపడుతుంటారు దేనికైనా. They do not know how to navigate. They need to internet to navigate them. ఓ చోట నుండి ఇంకో చోటకి రోజు వెళ్ళి కాలేజీకి వెళ్ళాలన్నా కూడా దారి తెలియదు వాళ్ళకి. ఆ ఇంటర్నెట్ నావిగేషన్ పెట్టుకొని మ్యాప్ పెట్టుకొని వెళ్తే గానీ కాలేజీకి కూడా వెళ్ళి రాలేరు ఇంటికి. Amen. The point I'm trying to say, నేను చెప్తుంది ఏంటంటే, God is saying, James is saying, యాకోబు అంటున్నాడు, the reason why you go through all these trials and tribulation in India in 10th class is, 10వ తరగతిలో భారతదేశంలో ఎందుకు ఇన్ని తెప్పలు, ఇంత పరీక్ష ఎందుకంటే, so that you will be perfect and complete and lacking in nothing. ఇదిగో మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదువలేని వారై ఉండటం కోసమే ఇన్ని తెప్పలు పెడతారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That's not just for 10th class. 10వ తరగతి అంటున్నాను, దాని గురించి రాశారు అనుకోలేరు మీరు ఇక్కడ. But to every believer, the temptation that we go through, the challenge that we go through, because God wants you to be perfect in that. యాకోబు అంటున్నది ఏంటంటే, విశ్వాసులారా, సహోదరులారా, సహోదరిలారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది, కాబట్టి మీరు శోధనలో పడినప్పుడు మీరు దాన్ని సహించుకుంటూ ముందుకు వెళ్ళండి. Amen. Amen. Hallelujah. Hallelujah. That's going to help you so that you'll be perfect in everything. ఎందుకు ఆ పరీక్ష గుండా మీరు వెళ్ళినప్పుడు, దానిని ఎదుర్కొన్నప్పుడు మీరు సంపూర్ణులు అవుతారు, కొదువలేని వారుగా ఉంటారు. Amen. Amen. When you pass a 10th class, they're going to give a certificate. 10వ తరగతి పాస్ అయినాక సర్టిఫికెట్ ఇస్తారు. But when you go through the life's problem, జీవిత సమస్యల గుండా వెళ్ళినప్పుడు, in verse 12 we read, 12వ వచనంలో రాస్తున్నాడు, blessed is the man who perseveres under trial, for once he has approved, he will receive the crown of life which the Lord has promised to those who love him. యాకోబు పత్రిక 1:12, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. Amen. Amen. Hallelujah. హల్లెలూయా.
when you go through your life's problem, జీవితంలో నీవు శ్రమల గుండా పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు without grumbling and without complaining, నీవు సణుక్కోకుండా ఫిర్యాదులు చేయకుండా నీవు ఓపికతో ఓ మంచి సైనికుని వలె, ఓ ఆటగాని వలె, ఓ వ్యవసాయకుని వలె పాటుపడుతూ వెళితే the promise is వాగ్దానం ఏంటంటే God is going to give a crown of life. దేవుడు నీతి కిరీటము నీ కొరకు జీవ కిరీటమును దాచి ఉంచాడు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. So believers, కాబట్టి ప్రియ విశ్వాసులారా, yes, when you face challenges, ఈ లోకములో శ్రమ ఎదురైనప్పుడు don't complain. ఫిర్యాదులు చేయొద్దు. Instead, బదులుగా pray to God. దేవునికే The మొరపెట్టండి. promise is వాగ్దానం ఏంటంటే He is going to hold you with His right hand. ఆయన తన నీతి అనే కుడి చేతితో నిన్ను పట్టుకుంటాడు. And our responsibility, we need to be praying and asking God and thanking God. మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన మనవులు విన్నపాలు చెప్పుకోవాలి. Finally, ఆఖరిగా ఓ మాట, Lamentations chapter 3. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం In verse 22 and 23 and 24 we read, 22, 23, 24 వచనాల్లో చూసినట్లయితే the Lord's loving kindness never ceases, for His compassion never fails. They are new every morning. Great is your faithfulness. The Lord is my portion, says the Lord. Therefore, I have hope in Him. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. Hallelujah. హల్లెలూయా. What is the Bible teaching us? బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందండి? The God that we worship, మనం ఆరాధించే దేవుడు He is unlimited God. ఆయన పరిమితులు లేని దేవుడు. Amen. హల్లెలూయా. Your parents can love you to a certain extent. తల్లిదండ్రులు కొంతవరకే మిమ్మల్ని Your ప్రేమించగలరు. teachers can help you to a certain extent. మీ టీచర్స్ మీకు కొంతవరకే సహాయం చేయగలరు. Your pastor garu can help you to a certain extent. మీ పాస్టర్ గారు కొంతవరకే మీకు సహాయపడగలరు. But the God that we worship, కానీ మనం ఆరాధించే when you దేవుడు, seek Him earnestly, నీవు ఆయనను ఎడతెగక వెతుకుతూ ఉంటే yes, His love never ceases. నిశ్చయముగా ఆయన ప్రేమ ఎన్నటెన్నటికి నీ ఎడల ఆగిపోయేది కాదు. He never says that, oh, today I can't do it. No. He is available to everyone. ఈ రోజు నేను చేయలేనులే, రేపు చూద్దాంలే అనేవాడు కాదు. ఆయన అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉన్న దేవుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And great, and they're new every day. దేవుని వాత్సల్యత మన ఎడల అనుదినము నూతనంగానే పుడుతుంది. Amen. ఆమేన్. You may feel that, oh, yesterday was a great day. మీకు అనిపించవచ్చు, బా నిన్న భలే అద్భుతంగా ఉందండి నిన్నటి దినం అని. Amen. ఆమేన్. But tomorrow is going to be a better day. కానీ రేపు ఇంకా మంచిగా ఉంటది. Hello. హల్లెలూయా. The day after tomorrow is going to be a better day. ఎల్లుండి ఇంకా మంచిగా ఉంటది. When? ఎప్పుడు? When you trust God. దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే ప్రతి దినము ఓ నూతనంగానే ఉంటది. When you pray to Him. ఆయనకు ప్రార్థన చేస్తే, When you thankful to God. ఆయనకు నీవు కృతజ్ఞతలు చెప్పుకుంటా పోతే, And when you live the life that God wants you to live. ప్రభు కోరిన జీవితం నీవు జీవిస్తే అనుదినము నూతనంగానే ఉంటది. Amen. హల్లెలూయా. His love never fails. ఆయన ప్రేమ అంతము లేనిది. Amen. అది ఎన్నటికి నిన్ను విడిచిపెట్టదో, విఫలమవ్వదు. But for whom? ఎవరికంటది? In verse 25 we read, 25 వచనంలో చెప్తున్నాడు the ఇక్కడ, Lord is good to those who wait for Him, to the person who seeks Him. 24వ వచనం విలాపవాక్యాలు 3వ అధ్యాయం 2వ లైన్లో అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు? ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. 25వ వచనం. Amen. ఆమేన్. What we need to do this, మనం చేయాల్సింది we ఏంటంటే need to seek Him. ఆయనను వెతకాలి. Hello. విన్నారా? They're new every day. ఆయనకు మన ఎడల వాత్సల్యత, కనికరం, ప్రేమ అనుదినము నూతనంగానే పుడుతుంటది. But you need to go and claim it. కానీ నీవు దాన్ని స్వతంత్రించుకోవాలి. How? ఎలాగా? As Jesus did. యేసయ్య How చేసినట్లుగా. did He do? ఎలా చేశాడు యేసయ్య? Early in the morning He used to wake up, పందుల కడిని ప్రతిదినం లేచాడు ఆయన. seek His face. ఆయన ముఖాన్ని వెతికేవాడు. And that's how He was victorious in His life for 33.5 years. అందుకే ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు యేసయ్య జయ జీవితమే జీవించాడు. Early in the morning He used to wake up. ప్రతి ఉదయాన్నే లేచేవాడు. God, what is it that you want me to do today? దేవా, ఈ రోజు నేనేం చేయాలి తండ్రి? Help me, Lord. నాకు సహాయం చేయి నాయనా, Guide me, Lord. నన్ను నడిపించు ప్రభువా. And and yes, God downloads to him and said, today I'm going to send you to this place. I'm going to show you a beggar there. I'm going to show you a leper there. I'm going to you to heal those person. ప్రార్థనలో తండ్రి చెప్తుండేది, ఇదిగో ఈరోజు ఆ వైపుగా నువ్వు వెళ్ళు, అక్కడ ఒక భిక్షగాడు కనపడతాడు, అతన్ని స్వస్థపరచు, అక్కడ కుష్ఠవ్యాధిగ్రస్తుడు కనపడతాడు, అతన్ని స్వస్థపరచు. Amen. ఆమేన్. And he depended
on God. అలాగా యేసయ్య ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు దేవుని మీద ఆధారపడే దేవుని యొద్ద నుండి పొందుకునే ఆయన నడిపింపు ప్రకారమే చేశాడు. Amen. ఆమేన్. Yes, before the ministry, he was helping his father in the carpenter shop. పరిచర్యకు రాకముందు తన తండ్రి వ్యాపారంలో ఆ కార్పెంటర్ పనిలో ఆ వడ్రంగి పనిలో సహాయం చేసేవాడు. Amen. ఆమేన్. Let me use my imagination for a little bit. నా ఊహను ఉపయోగిస్తాను. Maybe, when he was working in his father's carpenter shop, తండ్రి వడ్రంగి వాడు కదా, ఆ వడ్రంగి పని చేస్తున్నప్పుడు కొట్లో God used to help Jesus to make something new or something special. నా ఊహ ఉపయోగించి చెప్తున్నాను. దేవుడు కొత్త ఆలోచన ఇచ్చి ఇదిగో ఓ కొత్త రకం ఓ స్టూలో బెంచీలో తయారు చేయించేవాడేమో. ఆమేన్. And he was helping his father in the ministry in his carpenter business. ఆ వ్యాపారంలో వడ్రంగి పనిలో ఆ నిపుణతతో చేసే ఆ వస్తువుల విషయంలో తన తండ్రికి ఎంతో లాభసాటిగా ఉండేవాడు యేసయ్య. Amen. ఆమేన్. The point I'm trying to say, సరే నేను చెప్పడానికి the ప్రయత్నిస్తుంది same God is available to each one of us even in Guntur. మన తండ్రి అయిన దేవుడు గుంటూరులో ఉన్న మనకి కూడా అలాగే ఆలోచన ఇచ్చి నడిపించడానికి అందుబాటులో ఉన్నాడు. All you have to do is మీరు చేయాల్సింది ఒకటే, wake at least 15 minutes early and pray and seek his face. రోజు చేస్తున్నానికంటే కనీసం ఓ 15 నిమిషాల ముందు వెతికి ప్రార్థన చేయండి ప్రభుకి ఉదయాన్నే. Amen. సరేనంటారా? And God is going to give you new ideas. నిశ్చయంగా దేవుడు మీకు క్రొత్త ఆలోచనలు ఇచ్చి నడిపిస్తాడు. God is going to help you with your life's problem. మీ జీవిత సమస్యల విషయంలో ఆయన మీకు సహాయం చేస్తూనే ఉంటాడు. You've been sitting for a long time. చాలాసేపు కూర్చొనే ఉన్నారు అందరూ. I want you to close your Bible and stand up for a minute. ఒకసారి మీ బైబిల్ అన్ని మూసి ప్రక్కన పెట్టి ఓ నిమిషం లేచి నిలబడతారా? Pray to God and close your eyes. కండ్లు మూసుకొని దేవునికి ప్రార్థన చేద్దాం అందరం కూడా. A few minutes ago, కొన్ని నిమిషాల క్రితమే people have been worshiping God in this platform. ఈ వేదిక మీద నిలబడి చక్కగా పాటలు పాడి ప్రభువుని ఆరాధించారు. The Bible says, బైబిల్ చెప్తుంది, God inhabits the praises of his people. దేవుడు తన ప్రజల యొక్క స్తుతుల మీద దుర్గమును స్థాపిస్తాడు. Definitely, even though this is a public road, God is in this place. నిశ్చయంగా ఇది బహిరంగంగా రోడ్డే అయినప్పటికీ ప్రభు మన మధ్యలో ఉన్నారు. He's walking in your midst right now. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో. Whatever is your challenge today, ఈ రాత్రి నీ సవాలు నీ కష్టము ఏదైనా కూడా lift it up in the nail pierced hands. గాయపడిన యేసయ్య చేతుల్లో పెట్టు. Tonight, ఈ రాత్రి, yes, it's the first day of this meeting. ఈ సభలకు మొదటి రాత్రే. Tonight, ఈ రాత్రి God is going to help you to overcome your challenge. నీ సవాళ్లను నీవు అధిగమించున్నట్లుగా దేవుడు నీకు సహాయపడగలడు. But you don't have the faith to believe that. నీవు దానిని విశ్వసించుటకు నమ్మకం కలిగి ఉండాలి. God, the challenge that I'm having, దేవా నేను అనుభవిస్తున్న ఈ కష్టం, come on, I want everybody to open up and speak. ప్రతి ఒక్కరు నోరు తెరచి మీ కష్టం ఏంటో దేవునితో చెప్పుకోండి ఒకసారి. ఆమేన్. Not just speaking in your mind. ఏదో మీ మనసులో అనుకోవటం కాదు. No, open your mouth and say, God, I have this problem, I lift it in your hands. నోరు తెరచి దేవునితో చెప్పండి, ప్రభువా ఇదిగో నా సమస్య నీ చేతుల్లోనే ఈ రాత్రి పెడుతున్నానయ్యా. And I believe that many people, God is going to answer many people tonight. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి అనేకులు నోరు తెరచి దేవునికి చెప్పగా వారి ప్రార్థనలకు ప్రభు జవాబిస్తున్నాడు. Your health problem, God is going to heal you. నీ అనారోగ్యము నుండి ప్రభు ఇప్పుడే నీవు ఆయనకు మొరపెట్టుకుంటూ ఉండగా స్వస్థతను ఇస్తున్నాడు. Your challenge that you're going through with your finances, God is going to help you. నీ ఆర్థిక సమస్యల గురించి నీవు దేవునితో చెప్పుకుంటే ఈ రాత్రి ప్రభు నీకు గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నాడు. Tonight, ఈ రాత్రి is a day of deliverance in your నీకు life. విడుదల రాత్రి. But the question is, ప్రశ్న ఏంటంటే, do you believe that? నీవు నమ్ముతున్నావా? Number 2, you need to ask God. నీవు దేవునిని అడగాలి. Not just believing, విశ్వసించడం మాత్రమే కాదు, not just hoping, నిరీక్షించడం మాత్రమే కాదు, but you need to expect and move so that God will help you with your life's problem. ఆశించి ఆశతో అడుగులు వేస్తే నీ జీవన సమస్యలన్నిటిలో నుండి ప్రభువు విడిపించగల సమర్థుడు. Pray to God. దేవునికి ప్రార్థించండి. God has his ears in Guntur right now. ఆయన చెవులు ఈ గుంటూరులో ఉన్న మీ ప్రార్థనను వింటున్నాయి. Speak to God. ఆయనతో మీరు మాట్లాడండి. Pour out your heart to God. మీ హృదయాలు దేవుని సన్నిధిలో కృమ్మరించండి. And I believe that God is going to touch many people. నేను నమ్ముతున్నాను ప్రభు మీలో అనేకులు ఈ రాత్రి తాకుతున్నాడు. And as Paul says, you need to be thankful to God. పౌలు చెప్పినట్టుగా ప్రభువుకు కృతజ్ఞులై ఉండండి. Next Sunday, వచ్చే ఆదివారం testify in your local church. On the first night itself, I prayed and God helped me. మీ స్థానిక సంఘంలో సాక్ష్యం చెప్పుకోండి. మీరు మొదటి రాత్రి నేను ప్రార్థించాను, ప్రభు నాకు విడుదల ఇచ్చాడని.
Tell your neighbors. మీ పొరుగు వారికి చెప్పండి. Tell your friends. మీ స్నేహితులకి చెప్పుకోండి. God answered my prayer. దేవుడు నా ప్రార్థనలకు జవాబిచ్చాడు. Delivered me from my challenge. నా సమస్యల నుండి ప్రభు నన్ను విడిపించాడని సాక్ష్యములు చెప్పుకోగలుగుతారు. Amen. ఆమేన్. That's what God expects. ప్రభు మన దగ్గర నుండి ఆశిస్తున్నది అదే. Father, we thank you, Lord, giving this opportunity to come and minister, Lord. తండ్రి, ఈ రాత్రి గుంటూరు వచ్చి నీ వాక్య పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. Once again, Lord, I thank the Lord for the ministry of Prabhudas garu and Corneli garu. ఇక్కడ దైవజనులు పాస్టర్ కొర్నేలి గారు, పాస్టర్ ప్రభుదాస్ గారు చేస్తున్న పరిచర్ని బట్టి నీకు వందనాలు. Bless them, Lord. యేసుక్రీస్తు నామములో నీ దాసులను దీవించండి. And we also pray for the believers here, Lord. ఇక్కడ కూడి వచ్చిన విశ్వాసులందరి కోసం ప్రార్థిస్తున్నాం. Lord, today we have heard that you are a God who answers our prayer. ఈ రోజు ప్రభువా, నీవు ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవునివన్న నీ మాటను వీరు విన్నారయ్యా. And thank you, Lord, we lift our challenge into your hands. వీరి సమస్యలన్నీ ఎత్తి మీ చేతుల్లో పెడుతున్నాము. And my prayer is, Lord, tonight itself they'll be able to get an experience that you have answered their prayer. దేవా, ఈ రాత్రే నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావన్న నిశ్చయత వారికి కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాను. Bless them in Jesus' name. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలందరినీ దీవిస్తున్నాను. Help them to be the light and salt wherever they are. వారు ఎక్కడ ఉన్నప్పటికీ నీ ప్రభువా, నీ వెలుగుగా నీ ఉప్పుగా పనిచేయునట్లుగా నీ బిడ్డలను దీవించండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.